వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూనే వైసీపీ నేతలు కాపలాగా ఎంతో మంది ఉండేవారు. జగన్ను విపక్ష నేతలు ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునేవారు కాదు. జగన్ను ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటి వారు ఉరుకులు పరుగుల మీద ప్రెస్ మీట్లు పెట్టేవారు. అసలు ఏ విషయంలోనూ జగన్ కౌంటర్ ఇచ్చే అవసరం లేకుండానే కింది స్థాయిలోని ఇలాంటి నలుగురు నేతలు ప్రతిదానికి ముందుండేవారు. రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ తీరు ఎలా ఉండేదంటే జగన్ ప్రస్తావన లేకుండా చంద్రబాబుని ఎవరైనా పొగిడినా వీరు ఊరుకునేవారు కాదు. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి సెలబ్రిటీ ఓసారి చంద్రబాబు నాయుడును ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవంలో మెచ్చుకుంటేనే ఈ వైసీపీ బ్యాచ్ అంతా తట్టుకోలేకపోయింది. అసలు రజనీ, జగన్ పేరును అస్సలు ఎక్కడా వాడలేదు. కనీసం పరోక్షంగా కూడా విమర్శలు చేయలేదు. అయినా చంద్రబాబును రజనీకాంత్ పొగిడినందుకు ఈ నలుగురు నేతలు విపరీతమైన రచ్చ చేశారు. అధికారంలో ఉండగా ఈ రేంజ్ లో జగన్ కు చేదోడు వాదోడుగా నోట్లో నాలుగులో ఉన్న ఈ నలుగురు ఐదుగురు నేతలు ఇప్పుడు జగన్ ఇంటికే పరిమితమయ్యాక జాడ లేకుండా పోయారు. గత కొన్ని రోజులుగా జగన్ ఒక్కడే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఢిల్లీలోనూ ఆయనే మాట్లాడుతున్నారు. జగనే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ సన్నిహితులుగా చెప్పుకున్న ఈ వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా నోరు మెదపటం లేదు. కనీసం నియోజకవర్గంలోనే కాదు, ఏపీలోనే కనిపించడం మానేశారు. వారంతా హైదరాబాద్లోని తమ ఇళ్లలో రిలాక్స్ అవుతున్నట్లు టాక్. కానీ జగన్ మాత్రం ఒంటరిగా తన పోరాటం తాను చేస్తున్నారు. అధికారం ఉండగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టని జగన్ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి తానే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. పైగా మొన్న ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు కూడా వీరు కనిపించలేదు. అదే అధికారంలో ఉంటే తెగ హడావిడి చూసిండేవారు. ఈ పరిణామాలను బట్టి రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు తమ అధినేతకు పవర్ ఉన్నంత కాలం ఆయన మెప్పు కోసం తంటాలు పడుతూ వ్యవహరించారు. ఇప్పుడు జగన్ కు పవర్ లేకపోవడం నటుంచి 11 సీట్ల ఘోర పరాజయ స్థితిలో ఉన్న వైసీపీ తిరిగి ఎలా నిలబడగలుగుతుంది అన్న అనుమానం అందరిలోనూ ఉంది. అందుకే అప్పట్లో జగన్ మీద ఈగ వాలనివ్వని నేతలంతా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.